నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ సంచలనమైనటువంటి తీర్పునిచ్చారు. పిటిషన్లు కొట్టివేస్తూ పార్టీ మారినట్టు సరైన ఆధారాలు చూపలేని కారణంగా సాంకేతికంగా వారు ఇంకా బీఆర్ఎస్ సభ్యులేనని చెప్పి స్పీకర్ గారు వెల్లడించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపై బీఆర్ఎస్ పిటిషన్లు దానం కడియం పిటిషన్లపై ఇంకా విచారణ కొనసాగుతుంది. స్పీకర్ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక కీలక పరిణామంగా చెప్పుకుంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గడ్డం ప్రసాద్ గారు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకి స్పీకర్ నిరాకరించారు. ఈ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు తగిన ఆధారాలు లభించలేదని స్పీకర్ స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, టి ప్రకాష్ గౌడ్లకి ఉపశమనం లభించింది. వీరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. బీఆర్ఎస్ నాయకులు వీడియోలు, డాక్యుమెంటరీ ఆధారాలు సమర్పించినప్పటికీ సాంకేతికంగా ఫిరాయింపు రుజువు కాలేదని తేల్చడంతో రాజకీయంగా చర్చకు దారితీసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బీఆర్ఎస్ నాయకులు స్పీకర్ వద్ద పిటిషన్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ల వాదనలు కొనసాగుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గడువు విధించడంతో స్పీకర్ తన నిర్ణయం ప్రకటించారు. ఇదే వ్యవహారంలో మరో 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత పిటిషన్లపై విచారణ ఇంకా పూర్తి కాలేదని, అది కొనసాగుతుందని స్పీకర్ కార్యాలయం తెలిపింది. దానం కడియంకి ఇచ్చిన నోటీసులపై వివరణ ఇచ్చేందుకు వారు సమయం కోరినట్టు తెలుస్తుంది. వారి సమాధానం ఇచ్చాక త్వరలోనే వాటిపై కూడా నిర్ణయం ఉంటుందని అంటున్నారు. అలాగే స్పీకర్ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఇదే అంశంపై డిబేట్లో మనతో అమర్నాథ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే వెంకట్ నాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే రెహమాన్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రెహమాన్ గారు నమస్కారం. నమస్తే. 10 మందిలో 5 ఇవాళ రిలీఫ్ పొందారు. ఇంకొక 3కి సంబంధించి మనం వింటా ఉన్నాం. పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కాళే యాదయ్య గారు, అలాగే సంజయ్ కుమార్ గారికి సంబంధించి రేపు తీర్పు వస్తుందని చెప్పి అంటున్నారు. ఇది అవుతూనే ఇక మిగిలింది దానం నాగేంద్ర గారు, కడియం శ్రీహరి గారికి సంబంధించి మరి ఏం నిర్ణయం చేస్తారన్నది తెలియనటువంటి పరిస్థితి. మొట్టమొదటిగా ఒకసారి స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఈ నిర్ణయం చెల్లుబాటు అయ్యే అవకాశం ఉందా? స్పీకర్ విచక్షణాధికారాలు ఉపయోగించి నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ మేరకు కోర్టులు, హైకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు సార్, ఏ మేరకు దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది? కటార్ గారు, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ, అలాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. నిజానికి మనం సుప్రీంకోర్టులు గతంలో ఇచ్చినటువంటి తీర్పులు చూస్తే విచక్షణ అధికారాలు, అలాగే వాళ్ళు వ్యవహరించినటువంటి తీరును కూడా పరిగణలోకి తీసుకుంది. చాలా అంటే ఆ పార్టీ అభ్యర్థుల బయట వ్యవహరించిన తీరును కూడా పరిగణలోకి తీసుకుంది. మొత్తానికి ఇప్పుడు ఒకరిద్దరు అయితే టెక్నికల్ గా కూడా తప్పించుకోలేనటువంటి పరిస్థితి దానం నాగేందర్ కును కడియం శ్రీహరికి ఉంది. కడియం శ్రీహరి తన కూతురుకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో డైరెక్ట్ గా పాల్గొన్నటువంటి విజువల్స్ ఉన్నాయి. అట్లానే ఈయన సికింద్రాబాద్ పార్టీ అభ్యర్థిగానే ప్రచారం చేయడము, అంటే నిలబడడం, పోటీలోకి నిలబడడంతో స్పష్టంగా బీఫామ్ తోటి ఆయన గుర్తుతోటి పోటీ చేశారు. నిజానికి దానం నాగేందర్ గారు డెఫినెట్ గా ఇది ఒక చర్చ కాబట్టి ఈ చర్చ జరిగినప్పుడు అందరం మాట్లాడతాం. ఆయన గతంలో ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున గెలిచి ఆయన రాజశేఖర రెడ్డితో వెళ్ళి, అంటే అధికారం ఎటుంటే అటు వెళ్ళిపోతారు ఆయన. ఆ రాజశేఖర రెడ్డితో గెలిచిన కొద్ది రోజులకే ఆయన పార్టీ ఫిరాయించి పార్టీ మారాలనే ప్రయత్నం చేస్తే నాకు బాగా గుర్తు, అక్కడ ఎంఐఎం గెలిచింది, ఈయన ఓడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన పార్టీ మారి బీఆర్ఎస్ లోకి వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో ఏకంగా పార్టీ గుర్తు, కాంగ్రెస్ లో హైదరాబాద్ నగర మేయర్గా చేశారు, దానికి కాంగ్రెస్లో మంత్రిగా చేశారు. బేసిక్గా మొత్తం ప్రస్థానం అంతా కాంగ్రెసే సార్, మీకు గుర్తుంటే. కాకపోతే
సమయానుకూలంగా పార్టీ మారుతుండొచ్చు. ఓకే. అంతే అంతే అంటే ఆయన కాంగ్రెస్ అంటే ఆయనను కాంగ్రెస్ అనుకుంటే ఆయన మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్లాల్సిన పని లేకుండే. అవును. కాబట్టి ఆయన ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ లోకి చేరారు. ఒకసారి అదే గెలిచి అవును. ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి వచ్చారు. ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఆయన పార్టీ మారారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపు చట్టము లేకపోతే ఈ చట్టంలో ఆయన ఖచ్చితంగా బోన్లో నిలబడి ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా చర్చ జరుగుతుంది ఆయన పట్ల కూడా. ఆయన ఇప్పుడు దానికి సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆయన సుప్రీంకోర్టులో కూడా కౌంటర్ దాఖలు చేయలేదనే మనం వార్తల్లో చూసాం. కాబట్టి డెఫినెట్ గా ఏంటంటే పార్టీ ఫిరాయించినటువంటి ఈ ఎమ్మెల్యేల్లో 7 మందిలో 8 మందిలో అంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, దానం నాగేందర్ది ముగ్గురు పెండింగ్ ఉన్నాయి. 5 మంది సంబంధించి స్పీకర్ ఇంకా విచారణ అవుతుంది సార్. రేపు పోచారం కాళయాదవ్ గారిది, సంజయ్ కుమార్ గారిది ఫలితం ఇచ్చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. అదే అంటే 5 మందికి మాత్రమే ఇప్పుడు ఆయన క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా స్పీకర్ కనిపిస్తుంది. మిగతా వాళ్ళని పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఏ నిర్ణయం జరుగుతుంది. అయితే మీరు అంటున్నట్టుగా స్పీకర్ నిర్ణయం మాత్రమే ఫైనల్ కాదండి. స్పీకర్ నిర్ణయాన్ని కూడా అంటే రివ్యూకు అవకాశం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. స్పీకర్ నిర్ణయాల పైన గతంలో కర్ణాటక కావచ్చు, గతంలో యూపీలో బిఎస్పీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా సుప్రీంకోర్టు తీర్పు చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఇదే మనం తుది తీర్పుగా భావించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు పార్టీ మారినట్టుగా అంటే రికార్డల్ ఎవిడెన్స్ అంటే పత్రికల్లో వచ్చినటువంటి వార్తలే కావచ్చు, లేకపోతే వీడియో క్లిప్పింగ్లే కావచ్చు. ఆ క్లిప్పింగ్లు లేకపోతే ఆ పత్రికల్లో వచ్చినటువంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటి వార్తల్ని కనుక న్యాయస్థానాలు కనుక నమ్మితే వాటిపైన కూడా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ తలసాని టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ ని తీసుకొని ఆయనను మంత్రి చేశారు. అట్లానే సవితేంద్రారెడ్డి గారు కూడా మంత్రివర్గంలోకి వెళ్ళారు. అంటే తర్వాత మొత్తం టీడీపీ ఎల్పీని విలీనం చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎల్పీని విలీనం చేయడం ద్వారా మేము లీగల్ గా విలీనం చేశామని చెప్పి అప్పుడు బీఆర్ఎస్ ప్రకటించుకుంది. కారణాలు ఏమైనా వీళ్ళు పూర్తిగా అంటే ఎల్పీలను విలీనం చేసేంత మంది సభ్యులు వీళ్లను సంపాదించుకోలేకపోయారు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇది డెఫినెట్ గా కోర్టులో ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం అయితే ఉంది. కాబట్టి కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి అక్కడ ఏం తీర్పు వస్తుంది అనేది వేచి చూడాలి.